జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో నిన్న ఈరోజు ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగినట్లుగా, అందులో పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, చేప కొవ్వు వాడినట్లుగా, అటువంటి కల్తీ నేతితో ఈ లడ్లు తయారు చేసినట్లుగా గత కొంతకాలంగా అవి ప్రజలు భుజించినట్లుగా, అంటే ప్రసాదం తిననట్లుగా, కాబట్టి అపవిత్రం జరిగిందని చెప్పేసి, దేవుడికి అపచారం జరిగిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రచారం చేస్తూ ఉన్నారు. బీజేపీ వారైతే ఇవాళ బీజేపీ యువజన కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ధర్నా కూడా చేయడం జరిగింది. వీటన్నిటిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించేటువంటి నెయ్యి ఎన్ని స్టేజెస్లో టెస్ట్ చేసిన తర్వాత స్వచ్ఛమైనటువంటి నెయ్యి అని చెప్పేసి నిర్ధారణ అయిన తర్వాతనే ఉపయోగిస్తారని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అలాంటప్పుడు కల్తీ నెయ్యిని ప్రసాదానికి వాడేటువంటి అవకాశం ఎక్కడ ఉంది? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఆ విధంగా టెస్ట్ చేసేటువంటి సాంప్రదాయం టీటీడీలో ఉందా లేదా టీటీడీ అధికారులు స్పష్టం చేయాలి. 3 దశలలో నేతిని ల్యాబుల్లో టెస్ట్ చేసి కరెక్ట్గా ఉందని నిర్ధారించిన తర్వాతే లడ్డు తయారీకి ఉపయోగిస్తారా లేదా అనే విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మొట్టమొదట చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ విషయం కనుక కరెక్ట్ అయితే లడ్డూ ప్రసాదం కల్తీ జరగడం అనేటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఒకవేళ ఏదైనా కల్తీ నెయ్యి కనుక వస్తే ఈ ల్యాబుల్లో పరీక్షించిన తర్వాత అక్కడ స్టాండర్డ్స్కి అనుగుణంగా కనుక వాళ్ళు సప్లై చేసినటువంటి నెయ్యి లేకపోతే అది రిజెక్ట్ చేయబడుతుందని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అది నిజమా కాదా చెప్పాల్సింది అధికారులు, సంబంధిత అధికారులు. అందుకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లడం కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, ఇవాళ విచిత్రంగా పవన్ కళ్యాణ్ గారు కూడా, ఆయన కూడా నేను ఎంతో ఆలోచించి మాట్లాడతారని చెప్పేసి అనుకున్నాను. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా హిందువులంతా ఏం చేస్తున్నారు ఇలా జరుగుతుంటే అని ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రజలు చేసేది ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరానికి సంబంధించి సున్నితమైనటువంటి అంశాలకు సంబంధించినప్పుడు అంతర్గతంగా దర్యాప్తు జరిపించి నిజ నిర్ధారణ చేసుకొని నిజంగా నేరం జరిగితే తక్షణం వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చర్యలు తీసుకున్న తర్వాతే బహిరంగంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటిది అతి సున్నితమైనటువంటి అంశము, ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం పైన ఎటువంటి దర్యాప్తు లేకుండా రహస్యంగా ఉంచి దర్యాప్తు చేయవలసిన అంశాన్ని నిజంగా అక్కడ నేరం జరిగిందో లేదో నిర్ధారణ లేకుండా బహిరంగంగా ఏ ఉద్దేశంతో దాని మీద చర్చ పెడుతూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలనా, లేకపోతే హిందువుల మనోభావాలు దెబ్బతీసి తిరుపతిలో ఎవరో కూడా భక్తులు ప్రసాదాన్ని కొనకుండా ఉండేందుకు కుట్ర చేస్తున్నారా అని చెప్పేసి మాకు అనుమానం వస్తూ ఉంది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే కాకుండా ఒక పద్మశాలి కులానికి చెందినటువంటి వ్యక్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మా పూర్వీకులు నిర్మించారు. ఆకాశరాజు, తొండమాన్ చక్రవర్తులు, శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మశాలి కులానికి చెందినటువంటి వ్యక్తి, పద్మావతి అమ్మవారు మా పద్మశాలి కులానికి చెందినటువంటి అమ్మవారు, భృగు మహర్షి
మా పద్మశాలి కులానికి చెందినటువంటి వ్యక్తి. ఈ విధంగా మాకు తిరుపతితో అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఈ విషయం పైన నేను మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను గట్టిగా నిర్ణయించుకున్న తర్వాతే ఈరోజు నేను ఈ వీడియో చేయాలని నిర్ణయించుకొని మీ ముందుకు రావడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిర్వహించేటువంటి వ్యవస్థలు, అక్కడ ఉన్నటువంటి ఈ అన్నప్రసాదం విషయంలో కానీ, లేకపోతే లడ్డూ విషయంలో కానీ, లేకపోతే ఇంకేదైనా దేవుడికి సంబంధించినటువంటి పులిహార కానీ, లేకపోతే వడలు కానీ, ఇవన్నీ తయారు చేసేటువంటి విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు, ఎటువంటి విధానాన్ని అమలు చేస్తూ ఉంటారు, అక్కడ కల్తీ జరిగేటువంటి అవకాశం ఉందా లేదా అనేది స్పష్టం చేయవలసినది అధికారులు. ఆ అధికారులు మౌనంగా ఉన్నారు. శ్యామలరావు గారిని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. వారు కూడా పద్మశాలి కులానికి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్. వారు ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక అధికారిగా ఉన్నారు, కమిషనర్గా. వారు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో వీటికి సంబంధించినటువంటి ఎటువంటి వ్యవస్థలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి విధానాన్ని పాటిస్తూ ఉంటారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది మీడియా ముందుకు వచ్చి. అంతేగాని తెలుగుదేశం పార్టీ వారు, లేకపోతే జనసేన వారు, లేకపోతే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంటే భక్తులకి ఎంతో బాధ కలుగుతూ ఉంది. మాలాంటి వ్యక్తులకి ఇంకా ఎంతో బాధ కలుగుతూ ఉంది. నిజంగా నేరం జరిగితే ఏం చేయాలి? ముందుగా కల్తీ నెయ్యి సప్లై చేసినటువంటి కంపెనీ పైన ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత అటువంటి కల్తీ నెయ్యి సప్లై చేసినందుకు గాను సంబంధిత కంపెనీ అధికారులపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ల్యాబొరేటరీస్ కనుక పరీక్షించాల్సిన విధంగా పరీక్షించకుండా ఆ కల్తీ నెయ్యిని కనుక అనుమతించి ఉంటే ఆ సంబంధించినటువంటి ల్యాబ్లో ఉన్నటువంటి అధికారులు కానీ, టెక్నీషియన్స్ కానీ అందరిపైన కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయకుండా అసలు అక్కడ కల్తీ జరిగిందో లేదో తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం అయితే ముఖ్యమంత్రిగా ఆయన హోదాలో ఉన్నప్పుడు మరి తిరుమల తిరుపతి దేవస్థానం ఎటువంటి విధానాన్ని అవలంబిస్తుందో ఏంటనేది ఆయనకు ఒక అవగాహన ఉంటుంది. ఆ అవగాహన ప్రకారం ఆయన చెప్పడం జరిగింది. అసలు కల్తీ జరగడానికి అవకాశం లేదని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా కల్తీ జరిగేటువంటి అవకాశమే లేదు. లేనప్పుడు మరి కల్తీ జరిగిందని చెప్పేసి ఎలా మీరు నిర్ధారణ చేస్తూ ఉన్నారు? కల్తీ జరిగితే మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? చర్యల కన్నా కూడా ఎక్కువగా ప్రజలను రెచ్చగొట్టడం, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చేసేశారన్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనేటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు తప్ప, రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు తప్ప, దేవుడి మీద భక్తితో కానీ, వెంకటేశ్వర స్వామి గారికి అపచారం జరిగిందని కానీ మీరు మాట్లాడలేదని చెప్పేసి నాకు అర్థమవుతూ ఉంది. ప్రజలకు కూడా అర్థమవుతూ ఉంది. ఇక్కడ ప్రజలు కూడా ముఖ్యంగా ఆలోచిస్తున్నది ఏంటంటే, సంవత్సరానికి 5 లక్షల టన్నుల నెయ్యిని లడ్డు తయారీకి ఉపయోగిస్తారని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇప్పుడు నేను 2 రోజులు జరుగుతున్నటువంటి చర్చల వల్ల 5 లక్షల టన్నుల నెయ్యి కాంట్రాక్ట్ని మీకు సంబంధించినటువంటి కంపెనీలకు, మీకు సంబంధించినటువంటి డైరీ ఫారాలకు మీరు కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం ఇంతకుముందు సప్లై చేస్తున్నటువంటి కంపెనీ పైన ఒక బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉండాలా ఈ విధంగా? లేదా జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయడం ద్వారా మీరు రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉండాలని చెప్పేసి ప్రజలు అనుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా వివిధ పథకాలు కూడా మీరు అధికారంలోకి రావడానికి ఎన్నో పథకాలు ప్రజలు అనౌన్స్ చేసి ఒక్కటి కూడా మీరు అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజలలో వ్యతిరేకత వస్తూ ఉంది. ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చడానికైనా మీరు ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రజలు మరలకుండా అరే పొరపాటుగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాం అనేటువంటి వాళ్ళకు కలుగుతున్నటువంటి ఆలోచనని మీరు డైవర్ట్ చేయడం కోసం ఆయన వెంకటేశ్వర స్వామి పట్ల ఏదో అక్రమంగా ప్రవర్తించినట్లుగా, వెంకటేశ్వర స్వామి గారి దేవస్థానంలో ఏదో అపచారం చేసినట్లుగా ప్రచారం చేయడం ద్వారా ప్రజల దృష్టిని మరలించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక కొత్త విషయం కూడా ఇవాళ చర్చలోకి వచ్చింది. ఒక పక్క స్టీల్ ప్లాంట్ని బీజేపీ వాళ్ళు ప్రైవేటైజ్ చేస్తూ ఉంటే దాని మీద పోరాడాల్సినటువంటి ప్రభుత్వం కానీ, ప్రజలను కానీ పక్కదారి పట్టించడం కోసం ఈ యొక్క కల్తీ అనేటువంటి లడ్డు ప్రసాదంలో కల్తీ అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి
నేను ఒక న్యాయవాదిగా, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కుటుంబంలో వ్యక్తిగా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకుడిగా నేను స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. నిజంగా అవినీతి అక్కడ జరిగి ఉంటే, కల్తీ జరిగి ఉంటే ఆ కల్తీకి సంబంధించిన రిపోర్టులన్నీ మీరు బయట పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అక్కడ వ్యవస్థలు ఉన్నాయా లేవా, ల్యాబుల్లో టెస్ట్ చేస్తారా చేయరా, టెస్ట్ చేసిన తర్వాతే ఉపయోగిస్తారా, లేకపోతే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి వాళ్ళు పంపించినటువంటి నెయ్యిని లడ్డు తయారీకి ఉపయోగిస్తారా అనే విషయాలు మీరు స్పష్టం చేయాలి. కల్తీ చేసినట్టుగా రిపోర్ట్లు వచ్చినాయని చెప్పి చెప్తున్నారు. ఆ రిపోర్ట్ల ప్రకారంగా మీరు ఆ కంపెనీల పైన సప్లై చేసినటువంటి, ఆ కల్తీ నెయ్యిని సప్లై చేసినటువంటి కంపెనీ పైన మీరు ఏం చర్యలు తీసుకున్నారో కూడా ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విషయంలో ఈ విధంగా ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా, నేను హిందూ జన చైతన్య సమితి వ్యవస్థాపకుడిని, నేను విశ్వ హిందూ పరిషత్తులో పనిచేసేంత ముందు నేను హిందూ భావజాలం ఉన్నటువంటి వ్యక్తిని. మరి మా హృదయాలు, నాలాంటి వాళ్ళ హృదయాలు ఎన్నో గాయపడతా ఉన్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి ప్రచారాలు అయితే చేయడం అనేది ఎవరు చేసినా తప్పేది. నిజంగా దేవుడి పట్ల అపచారం ఎవరైనా చేస్తే దేవుడు విధించే శిక్ష ఇటు ఉంటుంది. అయితే ఇక్కడ చట్ట ప్రకారం కూడా వారిని శిక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అట్లాగే బీజేపీకి సంబంధించిన వ్యక్తులు కూడా వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వాస్తవాలు తెలుసుకొని చట్ట ప్రకారంగా ఏం చేయాలో అవి చేయాలి తప్ప ప్రజలని, హిందువులను రెచ్చగొట్టే విధంగా ఇదే ఇతర దేశాల్లో లేదా ఇతర మతాల వల్ల జరిగి ఉంటే అసలు ఏం చేసేవాళ్ళు అన్నట్టుగా హిందువుల్ని ఉద్రేకపడమని చెప్పేసి ఆయన మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఉద్రేకాలతో సమస్యల పరిష్కారం కావు. నేరం జరిగి ఉంటే తప్పనిసరిగా నేరం చేసినటువంటి వ్యక్తులు మనం శిక్షించాల్సిన అవసరం ఉంది. దేవుడి పట్ల అవచారం చేసినటువంటి వ్యక్తుల్ని దేవుడు శిక్షించడంతో పాటుగా చట్టం కూడా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాజకీయం కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకోవద్దనేది నా యొక్క మనవి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించాలని తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంది. గత ఎన్నికల్లో కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ వ్యతిరేకిగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు హిందువులకు ఏమి వ్యతిరేకంగా చేశారు ఆయన? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు హిందువుల పట్ల ఎలా ప్రవర్తించారు ఇవాళ నేను కూలంకోశంగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు హిందువుల పైన ప్రేమ ఉంటే, వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ ఉంటే, గౌరవం ఉంటే, భక్తి ఉంటే, ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన ప్రవర్తించకూడదు. నిజంగా పొరపాటున ఒకవేళ ఏదన్నా కల్తీ జరిగి ఉంటే దాన్ని రహస్యంగా దర్యాప్తు చేసి ఆ కల్తీకి ఎవరు బాధ్యులు వాళ్ళపైన చర్య తీసుకోవాల్సిన అవసరం. అంతేగాని అసలు లడ్డూ ప్రసాదమే ప్రజలు తినకుండా ఉండే విధంగా, లడ్డూ ప్రసాదం తినడానికి భయపడే విధంగా, అనుమానించే విధంగా ప్రసాదాన్ని స్వీకరించడానికి ప్రచారం చేయడం అనేది 100% తప్పని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అసలు కల్తీ జరగడానికి అవకాశమే లేదు, కల్తీ ఉన్న వస్తువులు అసలు ఆ ప్రసాదంలో వాడడానికి అవకాశమే లేదు, ల్యాబుల్లో టెస్ట్ చేసిన తర్వాత రిజెక్ట్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. అది కరెక్టా కాదా బహిరంగం చేయమని చెప్పేసి నేను మరొకసారి డిమాండ్ చేస్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా మానవాళికి కలియుగ దైవం ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అని చెప్పేసి ఎంతోమంది, లక్షలాది మంది దర్శిస్తూ ఉండేటువంటి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా. అటువంటి దేవస్థానం పైన మీరు చేసే ప్రచారం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి రెండు వేరు పార్టీలు, రాజకీయంగా ఎవరికి ఉండేటువంటి విధానాలు వారికి ఉంటాయి. రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు, ప్రజల్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి, ఓట్లు పెంచుకోవడానికి, అధికారాన్ని నిలుపుకోవడానికి ఎటువంటి విమర్శలైనా చేసుకోవచ్చు. కానీ దేవుడిని అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారాలు కనుక చేస్తే తప్పనిసరిగా దేవుడు శిక్షిస్తాడని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఒక హిందువుగా నిజంగా అక్కడ కల్తీ జరుగుంటే తప్పనిసరిగా అక్కడ కల్తీ చేసిన వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళందరిపై చర్య తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కల్తీ జరగకుండా కేవలం రాజకీయంగా ప్రచారం కనుక చేస్తుంటే
అట్లా చేసినటువంటి వారిపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ విషయాలు మరి ఇక్కడ కల్తీ జరిగిందా లేదా తేల్చాల్సిన బాధ్యత టీటీడీ బోర్డుది, శ్యామలరావు గారిది. వారు ఆ విషయాన్ని తేల్చాలి. అక్కడ కల్తీ జరగలేదని చెప్పేసి నిర్ధారణ అయితే కల్తీ జరిగిందని ప్రచారం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారి పైన మొట్టమొదటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కల్తీ జరుగుంటే చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోండి. కల్తీ నెయ్యిని పంపినటువంటి కంపెనీ పైన, ఆ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ల పైన ఎవరెవరు బాధ్యులో టీటీడీలో కానీ లేకపోతే రాజకీయంగా మీరు ఎవరైనా బాధ్యులు అని చెప్పేసి ఆ విచారణలో తేలితే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోండి. అంతేగాని భగవంతుని అడ్డం పెట్టుకొని ప్రజల మనోభావాలతో దేవస్థానం యొక్క ప్రతిష్ట దెబ్బతినే విధంగా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ప్రజలు కూడా ఈ విషయాల్లో జాగరూకతతో ఉన్నారు. పార్టీలు కాదు, పార్టీ ఏదైనా కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏదైనా సరే మన పార్టీ నాయకుడు చెప్పాడు కాబట్టి మనం కరెక్ట్ అని నమ్మకూడదు, తప్పుని ఒప్పుని మనం భుజాన్ని వేసుకోకూడదు. ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పార్టీ అభిమానంతో తప్పుని ఒప్పు అని చెప్పేసి మనం సపోర్ట్ చేయడం కానీ, లేకపోతే ఒప్పుని తప్పు అని చెప్పేసి ప్రచారం చేయడం కానీ ప్రజలు కనుక చేయడం మొదలు పెడితే సమాజం కుప్పకూలిపోద్ది. నాయకులు చెప్పుకోవచ్చు, కానీ ప్రజలు ఇప్పుడు కూడా ఏది కరెక్టు, ఎవరేం మాట్లాడుతున్నారు, ఏది వాస్తవం అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగానే ఆలోచిస్తేనే సమాజం కరెక్ట్గా నడుస్తుంది. రాజకీయ నాయకులు కూడా తప్పుడు ప్రచారం చేసే నాయకులు, తప్పుగా ప్రవర్తించే నాయకులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు, ప్రజలు గమనిస్తున్నారని. అంతేగాని పార్టీ కోసం మనం తప్పుని ఎప్పుడైతే సమర్థిస్తామో అప్పుడు ఆ నాయకులకి పార్టీ కార్యకర్తలు మా తప్పులను సమర్థిస్తారనేటువంటి భరోసా, ధైర్యం ఏర్పడి మరిన్ని తప్పులు చేయడానికి అవకాశాలు ఉంది. కాబట్టి ఈ కల్తీ అంశంలో అక్కడ నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయంతో కానీ, లేకపోతే అప్పుడు టీటీడీ బోర్డు నిర్వహించినటువంటి అధ్యక్షుల వారితో కానీ, లేకపోతే బోర్డు డైరెక్టర్ల బోర్డుతో కానీ వల్ల కానీ జరిగిందా, లేకపోతే అసలు అవినీతి జరగడానికి ఆస్కారం లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ 3 అంచెల ల్యాబ్ టెస్టింగ్ విధానం ఉందా, చంద్రబాబు నాయుడు గారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారా, వీటి మీద దర్యాప్తు జరగాలి, తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. తప్పుడు ప్రచారం కనుక చేసినట్టుగా నిర్ధారణ అయితే చంద్రబాబు నాయుడు గారి పైన, మరి ఇంకా మిగతా వ్యక్తులపైన కూడా తప్పనిసరిగా నేను చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మా కులదైవం, కలియుగ దైవం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అక్కడ వెంకటేశ్వరుడిగా అవతరించినటువంటి ప్రదేశం. అటువంటి దేవస్థానం పైన నిందలు వేయడం, మా తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు నిర్మించినటువంటి దేవస్థానం యొక్క ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించినందుకు కాను నాకు లోక స్టాండింగ్ ఉంది ఆ విధంగా చర్యలు తీసుకోవడానికి. కాబట్టి ఎవరైనా సరే దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించినా, ఆ విధంగా తప్పుడు ప్రచారం చేసినా, లేదా నిజంగా అక్కడ కల్తీ జరిగినా వాళ్ళపైన, కల్తీ చేసిన వారిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం తప్పుడు ప్రచారం చేసిన వారిపైన తప్పనిసరిగా నేను లీగల్గా ఎటువంటి చర్య తీసుకునే అవకాశం ఉందో అటువంటి చర్యలు తీసుకుంటానని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. భగవంతుడితో ఎవరు కూడా ఆటలాడుకోకూడదు. రాజకీయాలు వేరు, దేవాలయాలు వేరు. దేవాలయాల్లో రాజకీయాలు ప్రవేశపెట్టి దేవస్థానాల ప్రతిష్ట మంట కలపకూడదు. దేవస్థానానికి వెళ్ళే భక్తులు ఎంతో పవిత్రంగా స్వామివారికి సమర్పించినటువంటి కొబ్బరి ముక్క అయినా కూడా ప్రసాదంగా చక్కగా తీసుకుంటారు. అటువంటిది ఆ లడ్డు ప్రసాదం కానీ, పులిహార కానీ, అక్కడ చక్కెర పొంగల్ కానీ, లేకపోతే అన్న సందర్భం జరిగితే అక్కడ పెట్టేటువంటి అన్న ప్రసాదం కానీ, ఇవన్నీ కూడా ప్రజలు ఎంతో భక్తితో స్వీకరిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఇక్కడ ఏదైనా జరిగితే అది రహస్యంగా దర్యాప్తు చేసి ఆ రహస్యంగా అక్కడ జరిగినటువంటి నేరాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన వ్యక్తులపై చర్య తీసుకోవాలి తప్ప ప్రజలందరి మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం అనేది చంద్రబాబు నాయుడు గారు తప్పు అని చెప్పేసి నేను మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా ఇప్పుడు నేను మాట్లాడినటువంటి విషయాలపైన ఆలోచించి సంయమనముతో వాస్తవాలు తెలుసుకొని ఎవరు కరెక్టు, ఎవరు తప్పు మాట్లాడుతున్నారని నిర్ధారణ చేసుకొని దాని ప్రకారంగా మీరు రానున్నటువంటి కాలంలో ఆ పార్టీల పట్ల ప్రవర్తించాలని చెప్పేసి నేను కోరుతున్నా. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా, తెలుగుదేశం పార్టీ తప్పు చేసిందా అనేది ఒక నిర్ధారణకి రండి. వచ్చిన తర్వాత
నిర్ణయం చేయండి. పార్టీల ఫీలింగ్స్తో ఎవరో కూడా మాట్లాడద్దని చెప్పేసి స్వామివారి దేవస్థానంలో కల్తీ జరిగిందా లేకపోతే తప్పుడు ప్రచారం జరుగుతుందా, ఇది తేల్చాల్సిన బాధ్యత టీటీడీ బోర్డు పైన ఉందని చెప్పేసి నేను మళ్ళీ స్పష్టం చేస్తున్నాను. శ్యామలరావు గారు బహిరంగంగా మాట్లాడాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారు చేసేటప్పుడు తీసుకునేటువంటి విధానం ఏంటి? పులిహోర తయారు చేస్తుంటారు, పాలు సప్లై చేస్తుంటారు, మరి భోజనం లక్షల మందికి వేల మందికి ప్రతిరోజు కూడా భోజనం పెడతా ఉంటారు. మరి అక్కడ కూడా ఏదన్నా అందులో ఆ దినుసులు కానీ రైస్ కానీ పప్పులు నూనెలు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా కరెక్ట్గా వస్తున్నాయా లేవా, వాటిని ఏ విధంగా స్వీకరిస్తారు, అవి మంచి క్వాలిటీ ఉన్నటువంటి వాటిని వాడుతున్నారా లేదా, అలా వాడడానికి టీటీడీలో ఉన్నటువంటి వ్యవస్థలు ఏంటి, వాటి మీద పర్యవేక్షణ ఏంటి, ఇవన్నీ కూడా టీటీడీ బోర్డు శ్యామలరావు గారు బహిరంగం చేయాలి. తక్షణం రేపు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు రిలీజ్ చేయాలని చెప్పేసి అంశాలపైన నేను డిమాండ్ చేస్తూ ప్రజలందరినీ కూడా ఈ విషయంలో సంయమనంతో ఆలోచించాలని చెప్పేసి, దేవస్థానం యొక్క పేరు ప్రతిష్టలు మనం కాపాడుకోవాలని, భగవంతుని పట్ల ఎవరో దుర్మార్గంగా ప్రవర్తించినా కూడా వాళ్ళకి మనం తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాము. జై హింద్, జై శ్రీరామ్.